గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు యేసయ్యను ఒక మాట అడిగారు. అద్భుతాలు చేయడం నేర్పించండి అని అడగలేదు, కానీ వారు ఏమని అడిగారంటే ప్రార్థన చేయడం నేర్పించండి. వారికి అర్థమైన విషయం ఏంటంటే ప్రార్థన చేయడం వస్తే యేసు ప్రభులాగా జీవించవచ్చు అని వారికి అర్థమైపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పించారు. మార్కు సువార్త 11:24 ఏమిటంటే, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. సో అందరూ టైప్ చేయండి, మార్కు సువార్త 11:24. మార్కు సువార్త 11:24. హియారలందర ఖర మహస్సోతర ఖరబా. సో దాని ప్రకారము అడిగినప్పుడు అనుగ్రహించబడుతుందా, లేక నమ్మినప్పుడు అనుగ్రహించబడుతుందా? అడిగినప్పుడు అనుగ్రహించబడుతుందా? ఎవరైనా టైప్ చేయండి. అడిగినప్పుడు అనుగ్రహించబడుతుందా, లేక నమ్మినప్పుడు అనుగ్రహించబడుతుందా? రకరబా. స్టిల్ కొంతమంది మామూలుగా టైప్ చేస్తుంటారు. అంటే సేమ్ ప్రేయర్, అంటే కొత్త ప్రేయర్ పాయింట్ ఏమి ఉండదు అన్నమాట. ఈరోజు ఏదైనా ఫ్రెష్ ప్రేయర్ పాయింట్ ఉంటే మనం చెప్పొచ్చు, చేయొచ్చు. ఏముండదు అన్నమాట. 6 నెలల నుంచి ఏ ప్రేయర్ పాయింటో అదే ప్రేయర్ పాయింట్. పాస్టర్ ప్రార్థన చేయండి, పాస్టర్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రోజు చేస్తున్నాను కదండి. ప్లీజ్ లెర్న్ హౌ టు ప్రే. అడిగినప్పుడు కాదు, నమ్మినప్పుడు అనుగ్రహించబడుతుంది. కాబట్టి అడుగుతూ ఉండాలా, లేక నమ్ముతూ ఉండాలా చెప్పండి? అడుగుతూ ఉండాలనా, నమ్ముతూ ఉండాలనా? దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. క్రైస్తవులకు అడగడం తెలుసు, క్రైస్తవులకు నమ్మడం తెలియదు. దే డోంట్ నో హౌ టు బిలీవ్, దే నో హౌ టు ఆస్క్. Most of the times like beggars. Royal beggars అన్నమాట. రాయల్ బెగ్గర్స్. అడగడం తెలుసు, నమ్మడం రాదు. చాలామందికి నమ్మడం రాదు. 5 నిమిషాలు దేవుని నమ్ముతారు, 5 నిమిషాలు పరిస్థితులను చూస్తారు. సాతాను ఇటువంటి వారితో ఆడుకుంటాడు, ఏమీ కూడా పొందుకోలేం. సో ఆల్ ద ప్రెషస్ పీపుల్, లైవ్లో ఉన్నటువంటి అందరూ కూడా, మీరందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. కొంతమంది ఎవరైనా కొత్త వారు వచ్చి అడుగుతుంటారు అనమాట, ప్రార్థన చేయని అడుగుతుంటారు. సో ఆల్ ద న్యూ కమర్స్ మీకు తెలియజేస్తున్నాను, మనం అడిగినప్పుడు కాదు పొందుకునేది, నమ్మినప్పుడు పొందుకుంటాం. నమ్మినప్పుడు అనుగ్రహించబడుతుంది. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను మీరు అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి. ఉద్యోగం కావాలా? దేవా నువ్వు ఉద్యోగం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అని చెప్పాలి. మీరేం చేయొచ్చు అంటే, ఉద్యోగం వచ్చిందని నేను స్తుతిస్తున్నాను, నాతో కలిసి ఏకీభవించండి అని చెప్పచ్చు. నేను చెప్పాను కదా, 5 ఎకరాల స్థలం అయిపోయింది అంతే. 5 ఎకరాల స్థలం, దేవా నువ్వు ఇచ్చినావు ప్రభా, నీకు స్తోత్రం అన్నాను. మీరు కూడా అదే మాట చెప్పండి అన్నాను. సో నా విశ్వాసం, మీ విశ్వాసం, అందరి విశ్వాసం కలిసి 5 ఎకరాల స్థలంని దేవుడు నా ఒడిలో వేసేస్తాడు. హల్లెలూయా. ఈ 5 ఎకరాల స్థలం కొరకు ఏ మాత్రం కూడా అనౌన్స్ చేయను. నో డొనేషన్స్, నథింగ్ డూయింగ్. డొనేషన్స్ లేవు, ఏం లేవు. కన్స్ట్రక్షన్స్ కావాలంటే చెప్తాను, బట్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు మీరు చేయాల్సింది ఒక్కటే, డోంట్ థింక్ అబౌట్ మనీ. డబ్బు గురించి ఆలోచించద్దు, ఏం ఆలోచించద్దు. దేవా 5 ఎకరాల స్థలం మాకిచ్చావు, నీకు స్తోత్రాలు, మాకిచ్చావు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. మీరందరూ కూడా, లైవ్లో ఉన్న వారందరూ కూడా, పరిచర్య లేనటువంటి వారు మీరందరూ కూడా ప్లాన్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఏమంటే మీ చివరి సంవత్సరాలంతా తాడిపత్రిలో మీరు స్పెండ్ చేయాలని, తాడిపత్రిలో మందిరానికి దగ్గరగా ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిచర్యలో ఉన్నప్పుడు నో ప్రాబ్లం, మీకు ఇదో హెడ్ క్వార్టర్స్ అన్నమాట.
పరిచయంలో ఉన్నటువంటి వారికి ఇది ఒక ఆర్డీజే మినిస్ట్రీస్. తాడిపత్రి ఉన్నటువంటి అది ఒక హెడ్ క్వార్టర్స్. మీరు ఫ్రీక్వెంట్గా మంత్లీ ఒకసారి వచ్చి వెళ్తూ ఉండొచ్చు. హల్లెలూయ. ప్రాఫిట్స్ క్వార్టర్స్ కూడా కట్టాలని నాకు ఆశ ఉంది. ప్రాఫిట్స్ క్వార్టర్స్ అంటే దైవ సేవకుల కొరకు మరి క్వార్టర్స్ కట్టాలని నాకు ఆశ ఉంది. హల్లెలూయ. వచ్చినప్పుడు వారు ఎక్కడెక్కడో లాడ్జ్లలో హోటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మన క్యాంపస్లోనే వారు ఉండొచ్చు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయ. అతరియరబలబరబ శుందరగరబ. సో ఇచ్చేసావయ్యా, చేసేసావయ్యా, ఇది నేర్చుకోవాలండి. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ మంత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటినీ పొందుకునే మంత్రం. అన్నిటినీ పొందుకునే మంత్రం ఏంటో తెలుసా? థ్యాంక్ యూ జీసస్ మంత్రం. హల్లెలూయా. నువ్వు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు చేసావయ్యా, నీకు స్తోత్రాలు. ద్వారాలు తెరిచావయ్యా, నీకు స్తోత్రాలు. గర్భాన్ని తెరిచావయ్యా, నీకు స్తోత్రాలు. ఆర్యల బతూర కలాష మాతిరికల బకుర బకరబా. వివాహం చేసావయ్యా, నీకు స్తోత్రాలు. ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఇంకెన్నాళ్ళు కనిపెట్టాలి ప్రభువా, ఇంకెప్పుడు మాకు పెళ్లి చేస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నా గర్భాన్ని తెరుస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నాకు ఉద్యోగం ఇస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నా కుటుంబాన్ని రక్షిస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నా భార్యను రక్షిస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నా భర్తను మారుస్తావు ప్రభువా, ఇంకెప్పుడు మా యొక్క అప్పులు తీరిపోతాయి ప్రభువా. దిస్ ఈస్ రాంగ్ ప్రేయర్, డమ్మీ ప్రేయర్, జ్ఞానం లేని ప్రార్థన. ఇంకెప్పుడు ప్రభువా? ఫూలిష్ ప్రేయర్ అకార్డింగ్ టు ద న్యూ కవెనెంట్. అలా అడగడం వల్ల జవాబులు రావు. అలాంటి ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. అర్థమవుతుందా? ఫూలిష్ ప్రేయర్. ఆ ప్రార్థనలు చేయొద్దండి, మానేసేయండి. యూ స్టార్ట్ అ న్యూ స్టైల్ ఆఫ్ ప్రేయర్. ఏంటో తెలుసా? అడిగేసా, ఒక్కసారి అడిగితే చాలు. కొంతమందికి ఒకసారి చెప్తే చాలండి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కొంతమందికి ఒకసారి చెప్తే చాలు, ఇంకంతే. ఇంకా మళ్ళీ ఎప్పటికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. టక చేసేస్తారు అంతే ఇంకా. కానీ కొంతమందికి రోజు గుర్తు చేయాలి. దేవుడు అలాంటి వాడు కాదండి. ఒకసారి చెప్తే సరిపోతుంది. యేసయ్యకి ఒక్కసారి చెప్తే, ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పకముందే ఆయనకు తెలుసు. ఒకసారి చెప్తే చాలు, ఆయనకు పర్మిషన్ ఇచ్చిన వారం అవుతాము. ఇక అడిగిన వెంటనే నువ్వు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు చేసావయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు కాపాడవయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు విడిపించావయ్యా, నీకు స్తోత్రాలు. నీవు భద్రపరిచావయ్యా, నీకు స్తోత్రాలు. స్వస్థపరిచావయ్యా, స్తోత్రాలు. మరణాన్ని తప్పించావయ్యా, నీకు స్తోత్రాలు. గడ్డలను కరిగించేసావయ్యా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ. ఇలా చేయండి. మీ ఊహకు అందనటువంటి కార్యాలను మీరు చూస్తారు. ఊహకు అందనటువంటి కార్యాలను మీరు చూస్తారు. హల్లెలూయా. ఇక మీదట పలానా అంశం కొరకు ప్రార్థన చేయండి అని రోజు ఎవరిని సతాయించద్దండి. దానివల్ల ఏమీ ఒరగదు. దానివల్ల మనం ఏమీ సాధించలేం. ఒకసారి చెప్పచ్చు. మీరు ఇంకా ఏం చెప్పచ్చు? ఈ విషయం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో కలిసి ఏకీభవించండి. భార్యాభర్తలైనటువంటి వారు, మీ ఇద్దరికి ఇంకొకరు అవసరం లేదు. మీ ఇద్దరు కూర్చొని ఏకీభవించండి, భూలోకాలు మీరు తలక్రిందులు చేయగలరు. దట్ ఈస్ వన్ రీజన్ వై గాడ్ జాయిన్డ్ వైఫ్ అండ్ హస్బెండ్, మేల్ అండ్ ఫీమేల్, బికాస్ దే కెన్ అగ్రీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో వారు ఏకీభవించవచ్చు. ఏ హే ఖరమలమర బగరబ రబకు రబ. భార్యాభర్తల మధ్య ఏకత్వం లేదా? ఏకీభవించే ఒక విశ్వాసురాల్ని ఎన్నుకొని ఏకీభవించి రిలీజ్ చేయండి. ఒకడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. యువర్ స్ట్రెంగ్త్ విల్ బి మల్టిప్లైడ్ లైక్ ఎనీథింగ్. యువర్ స్ట్రెంగ్త్ విల్ బి మల్టిప్లైడ్ 100-fold. Your strength shall be multiplied 100-fold if you agree with somebody. Har kallama toreki irilandoro hasukore karaba. Glory to God. This is the way how we receive things from God. దేవుని నుంచి పొందుకునే మార్గం ఇదే. దేవుని నుంచి పొందుకునే మార్గం ఇదే. కెన్నెత్ హ్యాగన్ గారి దగ్గర
దాదాపు 25 సంవత్సరాలు చాలా నమ్మకంగా పనిచేసినటువంటి దైవజనులు ఎవరంటే కీత్ మూర్ గారు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ కీత్ మూర్ గారు. కీత్ మూర్ గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. కీత్ మూర్ గారి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. హారా బారా బారా బా సుందర కరా బాబా. ఐ హావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ కీత్ మూర్. వారు ఇనీషియల్గా ప్రారంభ దినాల్లో విశ్వాసాన్ని వారు నేర్చుకుంటున్నప్పుడంట, వారు తన సత్యమని వారికి కారు లేదు, వారికి కారు లేదంట. సో కారు కొరకు వారు ప్రార్థన చేశారంట, ఇద్దరు ఏకీభవించి కదా. మార్క్స్ వార్త 11:24 ప్రకారం కారు కొరకు ఏకీభవించి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి ఇంకా విశ్వాసాన్ని విడుదల చేస్తున్నారంట. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయాయి, 1 వారం అయిపోయింది, 2 వారాలు, 3 వారాలు అయిపోయాయి. ఇంకా లాస్ట్ వారానికి వచ్చారంట. లాస్ట్ వారానికి వచ్చారు. ఇంకా 31st డెడ్ లైన్ పెట్టేశారంట దేవునికి డెడ్ లైన్. మీకు ఒక విషయం తెలుసా? దేవునికి చాలామంది డెడ్ లైన్ పెడుతుంటారు. ప్రభువా, ఈ డేట్ లోపల నువ్వు చేయాల్సిందే, లేకపోతే చూసుకో మళ్ళీ. నీకు డెడ్ లైన్ పెట్టేస్తున్నా, ఈ విషయంలో చేసినావా చేసినట్టు, లేదంటే ఇంకేం లేదు, ఇంకా నేను బాధ్యుని కాదు, నేను రెస్పాన్సిబుల్ కాదని దేవునికి డెడ్ లైన్ పెట్టేస్తుంటారు. అలా కీత్ మూర్ గారు డెడ్ లైన్ పెట్టారంట. 31వ తారీఖు అంతా నువ్వు కారు ఇచ్చినావు ప్రభువా. కారు ఇచ్చినావు అనేది గొప్ప విషయం. దానికి ఏం చేశాడు? 31 యాడ్ చేసేసాడు అనమాట. ఆ నెల 31 తారీఖున యాడ్ చేశారు. 31 తారీఖు లోపల కారు ఇచ్చేసావు ప్రభువా, నీకు స్తోత్రం అని ఫుల్ ఆవేశంతో, తర్వాత విశ్వాసంతో, నమ్మకంతో డే అండ్ నైట్ విడుదల చేశాడంటండి. 31 తారీఖు వచ్చింది, అయిపోయింది. ఏమన్నా దేవుడి నుంచి ఏమన్నా వచ్చాయా అని చూస్తే డబ్బులు కట్టాల్సిన బిల్లులు తప్ప ఏమి రాలేదంట. ఏమీ రాలేదంట. సో అప్పుడు బాగా నిరుత్సాహపడి వదిలేశారంట. మనం ఏమో అనుకున్నాం, ఏమో జరుగుతుంది అనుకున్నాం, ఏదో కార్యాలు ఇట్లా జరుగుతాయి అనుకున్నాం, ఎవరికో కొంతమందికి జరిగాయి, మనకు కూడా జరుగుతుంది అనుకున్నాం, మనకు జరగలే, ఇవేం పెద్ద పని చేయవు అని అనుకున్నారంట. అని అనుకొని వదిలేశారు. కానీ కొంతకాలమైన తర్వాత ఎందుకో ఆయనకు మనసు ఒప్పడం లేదంట. దేవుణ్ణి అడిగాడంట. మనం చూసాం కదండి, వాక్యంలో నేను చెప్పాను కదా, ఆ యొక్క చిన్నవాని తండ్రి చిన్నప్పటి నుంచి దురాత్మ చేత పీడించబడుతున్నాడు. నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాం కానీ వారి చేత కాలేదన్నాడు. నీ చేతనైతే అన్నాడు. అప్పుడు నా చేత కాదు, నమ్ముటకు నీ చేతనవుతుందని ప్రభు అన్నాడు. ఆ అద్భుతం జరిగిన తర్వాత శిష్యులు యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు వారు వచ్చి అడిగారు. ఈనాడు క్రైస్తవులకు, దైవ సేవకులకు అనుమానాలు, సందేహాలు వచ్చినప్పుడు వారి మనసు చెప్పినట్టు వినకుండా, వారి పూర్వీకులు చెప్పినట్లు వినకుండా యేసు ప్రభును సంప్రదించి ఉంటే ఈరోజు ఇన్ని రకాల బోధలు వచ్చేవి కావు. ఒకే బోధ ఉండేది, ఒకే అభిప్రాయం ఉండేది. సో వారు యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు సంప్రదించి అడిగారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోగా ఏమేమి చెప్తాను తెలుసా? నీలోని ఏదో లోటు ఉంది, నీలోని ఏదో ఫాల్ట్ ఉంది. ఎంత చేతకాని వ్యవహారాలండి ఇవన్నీ కూడా, చేతకానితనం అనమాట. యేసుప్రభు ఎవరికైనా అట్లా చెప్పాడా? ఇది సెట్ చేసుకో, అప్పుడు నేను విడుదల చేస్తా, ఇది సెట్ చేసుకో, అప్పుడు నేను స్వస్థపరచాను, ఒక్కరితోనే చెప్పాడండి? నథింగ్ కుడ్ స్టాప్ జీసస్ ఫ్రమ్ డూయింగ్ మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ హీలింగ్స్. నథింగ్ కుడ్ స్టాప్ హిమ్. ఈవెన్ సిన్ కుడ్ నాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ ద వర్క్. అద్భుతం చేసిన తర్వాత, స్వస్థత చేసిన తర్వాత అప్పుడు సలహాలు ఇచ్చారు ప్రభు. అప్పుడు సలహాలు ఇచ్చారు, మరింత కీడు కలగకుండానట్లు పాపం చేయొద్దు అన్నాడు. హరకరబా. సో కీత్ మూర్ గారు ప్రభుని ఆశ్రయించి, ప్రభువా ఎందుకు నువ్వు కారు ఇవ్వలేదు అని అడిగారు. సంప్రదించిన ఎప్పటికి కూడా తప్పు కాదు. ఎందుకు ప్రభువా నీవు కారుని ఇవ్వలేదు? నేను నమ్మాను కదా, నువ్వు చెప్పు, నమ్మాను కదా అన్నాడంట. అప్పుడు ప్రభు యథార్థమైన ప్రశ్నకు యథార్థంగా దేవుడు జవాబు చేస్తాడు. ప్రభు అన్నాడంట, ఎస్ యూ బిలీవ్డ్. ఖచ్చితంగా నమ్మావు, నిజంగా నమ్మావు. ఎంతవరకు నమ్మావు? 31వ తారీఖు వరకు నమ్మావు. 31వ తారీఖు తర్వాత నీ విశ్వాసం ఏమైంది అన్నాడంట. యూ స్టాప్డ్ యూజింగ్ యువర్ ఫెయిత్, యూ స్టాప్డ్ రిలీజింగ్ యువర్ ఫెయిత్.
అంటే నీ ఒక టైం పెట్టుకొని, నీ ఒక డెడ్‌లైన్ పెట్టుకొని, ఆ డెడ్‌లైన్‌లో నేను ఇవ్వాలని, ఆ డెడ్‌లైన్‌లో నేను నీకు అందజేయలేనప్పుడు నువ్వు వదిలేసావు. నువ్వు వదిలేసావు. యూ బిలీవ్డ్. ఆ నెల నువ్వు ఖచ్చితంగా ప్రిన్సిపల్‌ను ఖచ్చితంగా పాటించావు. ప్రార్థన చేశావు, నమ్మావు. కానీ నీవనుకున్న టైంలో అవి డిస్పాచ్ కాకపోయేసరికి, అవి రాకపోయేసరికి నువ్వు వదిలేసావు. ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేసావు అన్నాడు. మరి ఏంటి ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి ప్రభువా అంటే, ఎక్కడ వదిలేసావో అక్కడ మొదలుపెట్టు అన్నాడంట. గ్లోరీ టు గాడ్. టైము మర్చిపోయి, టైము ప్రక్కన పెట్టి, డెడ్లైన్లు పెట్టకుండా ఎక్కడ నువ్వు ఆపేసావో అక్కడి నుంచి మొదలుపెట్టన్నాడంట. నీవు ఆ నెల రోజులు విడుదల చేసిన విశ్వాసం ఏం నాశనం కాలేదు, అది అట్లే ఉంది. యూ జస్ట్ కంటిన్యూ ఇట్ అన్నాడంట ప్రభు. చాలా ఎంకరేజ్మెంట్ వచ్చేసి మళ్ళీ మొదలుపెట్టాడంట విశ్వాసాన్ని ఉపయోగించడం. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా, ప్రభువా ఒక మంచి కారు ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు, మంచి లగ్జరీ కార్ని ఇచ్చావు ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు అని ఏమండి ఒక నెలకి అలసిపోయి వదిలేశాడు. ఇప్పుడు నేర్చుకున్నాడు, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, దేవుని నుంచి ఎలా పొందుకోవాలో యేసు ప్రభు ద్వారా నేర్పించబడ్డాడు. సో దే కంటిన్యూడ్ ఇట్ ఫర్ 1.5 years. 18 నెలలు. ఒక నెలకి అలసిపోయినటువంటి వాడు 18 నెలలు, ఇంకా 18 నెలలైనా కూడా విశ్వాసాన్ని విడుదల చేసేవాడంట. 18 నెలలు విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు ఒకరోజు వీరికి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేసి, కీత్మూర్ గారికి ఫోన్ చేసి, దేవుడు నాకు చెప్పాడు మీకు ఒక కారు తీసిమని దేవుడు నాకు చెప్పాడు అని ఫోన్ చేశారంట. ఫోన్ చేశారు, పిలిచారు, షోరూమ్కు తీసుకొని వెళ్ళారు. షోరూమ్కు తీసుకొని వెళ్ళి బ్రాండ్ న్యూ కార్ తాళపు చెవులు ఇచ్చేశారండి. $1 కూడా వీరు పే చేయలేదు, ₹1 కూడా వీరు పే చేయలేదు. బ్యూటిఫుల్ కార్. ఆ కార్ను డ్రైవ్ చేసుకుంటా అతిశయంతో, సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఇంటికి చేరారంట. చూసారా, పొరపాటుగా ప్రార్థన చేయడం, సరైన పద్ధతిలో ప్రార్థన చేయడం. ఫస్ట్ నెల చేశారు, కరెక్ట్ చేశారు, కానీ పొందుకోలేకపోయారు, ఆపేశారు. కానీ యేసు ప్రభువును సంప్రదించినప్పుడు, ఆయన చెప్పినప్పుడు, ఆయన చెప్పిన మాట ప్రకారం వీరు కంటిన్యూ చేసినప్పుడు 1.5 సంవత్సరంలో ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా క్రొత్త కారు వారి చేతికి వచ్చేసింది. దేవుడు ఇలా పనిచేస్తాడు. దయచేసి దేవుని నుంచి పొందుకోవడం నేర్చుకోండి. దయచేసి దేవుని నుంచి పొందుకోవడం నేర్చుకోండి. ఇక బెగ్గర్స్ ప్రార్థనలు ఆపండి, భిక్షగాల్లాగా అడగడం ఆపండి. నువ్వు ఇచ్చినావయ్యా, నీకు కారు కావాలా, ఇల్లు కావాలా, ల్యాప్టాప్ కావాలన్నా, మొబైల్ కావాలన్నా, ఏం కావాలి నీకు? సౌండ్ సిస్టమ్ కావాలన్నా, నీ చర్చికి సౌండ్ సిస్టమ్ కావాలన్నా, నీ చర్చికి ల్యాండ్ కావాలన్నా, స్థలం కావాలన్నా, ఏం కావాలి నీకు? ప్రే చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి, ఒక్కసారి చెప్పు ఆయనకు. ఇక ఇచ్చావయ్యా నీకు స్తోత్రం అని మొదలుపెట్టు. దాడి మొదలుపెట్టు, అవిశ్వాసం మీద, దురాత్మల మీద దాడి మొదలుపెట్టు. ఇచ్చావయ్యా నీకు స్తోత్రం నాయన. 5 ఎకరాల స్థలం ఆర్డీజే మినిస్ట్రీస్కి ఇచ్చావయ్యా నీకు స్తోత్రం. 5 ఎకరాల స్థలంను ఆర్డీజే మినిస్ట్రీస్కు ఇచ్చేసావు, నీకు స్తోత్రం ప్రభువా అని నీ కళ్ళతో చూడడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భాన్ని తెరిచావయ్యా నీకు స్తోత్రం. వివాహం జరిపించావయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం. నా యొక్క సంఘాన్ని వేరేట్లుగా పెంచుతున్నావయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నేను కోల్పోయినవన్నీ కూడా ఇస్తున్నావయ్యా నీకు స్తోత్రం. యోబేలు 2:25 నెరవేరుస్తున్నావు నీకు స్తోత్రం. సంతోషం చేత నిద్ర లేని రాత్రులను ఇచ్చేసావయ్యా నీకు స్తోత్రం. ఆపత్కాలపు ఆగస్టులో నన్ను కాపాడావు నీకు స్తోత్రం. ఒక తలలో ఒక వెంట్రుక కూడా రాలకుండా సెప్టెంబర్లో నేను ప్రవేశించబోతున్నాయా స్తోత్రం. ఇచ్చావు స్తోత్రం, కాపాడావు నీకు స్తోత్రం, చేసేసావు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా టైప్ చేయండి, బిలీవర్స్ షుడ్ ఆల్వేస్ స్పీక్ ఇన్ పాస్ట్ టెన్స్. జరిగిపోయింది అని మాట్లాడాలి, జరిగిపోయిందని మాట్లాడాలి, ఇచ్చేసాడని మాట్లాడాలి, గెలిపించేసావని మాట్లాడాలి, స్వస్థపరిచేసావు, ఇచ్చేసావయ్యా నీకు స్తోత్రం అని మాట్లాడాలి. కార్యల మహతూర కరవ. ప్లీజ్ 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 లర్న్ లర్న్ లర్న్. ఒక గొప్ప దైవజనులు, ఈ చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. గొప్ప దైవజనులు తన యొక్క కుమార్తె యవనస్తురాలన్నమాట. యవనస్తురాలన్నప్పుడు తన యొక్క
ముఖం మీద, దేహమంతటా ఏమండి రేణిగాయలంతా ఒక రేణిగాయలంతా అసలు గడ్డలంటండి. ముఖము నిండా గడ్డలు, ఒళ్ళంతా గడ్డలు. ఎలా ఉంటుంది చూడండి. అమ్మాయి, టీనేజ్ గర్ల్, యవనస్తురాలు, ఒళ్ళంతా గడ్డలుంటే ఎలా ఉంటుందండి? సమాజంలో తల ఎత్తుకోగలదా? ఈ పాస్టర్ గారు స్వస్థత వరం కలిగినటువంటి పాస్టర్ గారు. బాగా ఈయన ప్రార్థన చేస్తే చాలా దేవుడు అద్భుతాలు చేశారు, చాలా స్వస్థతలు చేశారు. కానీ 3 సంవత్సరాలుగా మొరపెడుతున్నాడంట. 3 సంవత్సరాలుగా, ప్రభువా నా కూతురుని బాగు చేయి ప్రభువా, దయచేసి బాగు చేయి ప్రభువా, కన్నీటితో అడుగుతున్నాను ప్రభువా, నా కూతుర్ని బాగు చేయి ప్రభువా. 3 సంవత్సరాలు బాగా వినండి, ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. యూ విల్ ఫైండ్ ఆన్సర్స్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఈ మాటలు మీరు వింటుండగా మీ యొక్క సమస్యలకు మీకు పరిష్కారం దొరుకుతుంది. 3 సంవత్సరాలు అడిగాడంట. 3 సంవత్సరాలు అడిగాడు కానీ గడ్డలు ఇంకా పెరుగుతున్నాయంట. మధ్యలో ఒకసారి ఆపరేషన్ చేసి తీద్దాం అనుకుంటే అవి ఇంకా ఎక్కువైపోయాయంట. ఒక క్రాప్ లాగా, గడ్డల పంటలాగా బాడీ అంతా కూడా విస్తరించాయంట అండి. అసలు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళేది కాదంట అసలు. ఒకరోజు ఇలానే ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఒకే ఒక క్షణంలో పరలోకంలోనికి కొనిపోబడ్డారు. యేసయ్య ముందు నిల్చున్నాడంట. యేసయ్య ముందు నిల్చొని ఉండగా యేసు ప్రభు గద్దించాడంట. ఏమనంటే తెలుసా? ఎంతకాలము నీ కూతురు దేహంలో గడ్డలను నీవు ఉండనిస్తావు? విన్నారా? ఎంతకాలము నీ కుమార్తె దేహంలో ఈ అసహ్యమైన గడ్డలను ఉండనిస్తావు అంటే ఈయనకు ఒక్కసారి దిమ్మ తిరిగిందంట. ఇది ఏంటి ప్రభువా, 3 ఏళ్ళ నుంచి మొరపెడతా ఉంటే నువ్వు ఉండనిస్తావని నా మీద వేస్తున్నావు, ఇప్పుడు నా మీద మోపుతున్నావు. ఆ గడ్డలు నా కుమార్తె దేహంలో ఇంకా ఉన్నాయనే దానికి కారణము నేనట్టుగా మాట్లాడుతున్నావు. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతున్నావు. అప్పుడు ప్రభు చెప్పాడంట, గో అండ్ కర్స్ దెమ్ అన్నాడంట. వెళ్ళి వాటిని శపించు అన్నాడంట. ఇక అంతే అండి. దర్శనం అయిపోయింది, కిందికి వచ్చేసాడు. తలుపు కొట్టాడు. అమ్మాయి రూమ్ లోపల ఉందంట. హెసిటేట్ చేయకుండా ఇంకొక క్షణం కూడా నేను వెయిట్ చేయను అని చెప్పేసి తలుపు కొట్టాడు. ఆ అమ్మాయి తలుపు తెరిచిందంట. వెళ్ళి ఆ అమ్మాయి భుజాలు పట్టుకొని ఆ అమ్మాయి దేహం వైపు చూస్తూ, నజరేడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ గడ్డలన్నిటి కూడా శపిస్తున్నాను అని కర్సు చేసి శపించి వెళ్ళిపోయాడంట. ఆ రోజు నుంచి శపించినప్పుడు ఏం కాలేదంటండి. నథింగ్ హ్యాపెండ్. ఎలా ఉన్న గడ్డలు అలాగే ఉన్నాయంట. నథింగ్ హ్యాపెండ్. అయితే 3 ఏళ్ళు చేసినట్టు ఈసారి చేయలేదు. సో ఆ గడ్డలు గుర్తుకొచ్చినప్పుడంతా థ్యాంక్ యూ జీసస్, దే ఆర్ గాన్. యేసయ్య, గడ్డలు వెళ్ళిపోయాయి, అందుకు నీకు స్తోత్రం. నీ నామంలో నేను శపించాను, నేను ఉండనివ్వలేదు, అవి వెళ్ళిపోయాయి, నీకు స్తోత్రం. ఒకరోజు ఏం జరగలేదు, 2 రోజులు ఏం జరగలేదు, 3 రోజులు ఏం జరగలేదు, 4 రోజులు ఏం జరగలేదు, 10, 20, 30, 40 రోజులు, దేవా అవి వెళ్ళిపోయాయా, నీకు స్తోత్రం. ఇంట్లో వాళ్ళు పిచ్చివాడు అనుకున్నారు. దేవా నువ్వు స్వస్థపరిచావు, గడ్డలు వెలగొట్టావు, నీకు స్తోత్రం ప్రభు అని. 40 రోజుల తర్వాత 41వ రోజు ఆ యవనురాలైనటువంటి బిడ్డ అద్దం ముందుకెళ్ళి తను బయటికి వెళ్ళేదానికి రెడీ అవుతుండగా ఒకే క్షణంలో గడ్డలన్నీ మాయమైపోయాయంట. అసలు మార్కు కూడా లేదంట అండి. ఆ గడ్డలు ఉన్నట్లు మచ్చ కూడా లేదంట. డాక్టర్లు సర్జరీ చేస్తే కాట్లు పడతాయి, మచ్చలు పడతాయి. దేవుడు సర్జరీ చేస్తే మచ్చలు ఉండవు, ఏముండవు. పసిపిల్ల లాంటి దేహం ఆ బిడ్డకు మరలా వచ్చేసిందంట. 3 సంవత్సరాలుగా జరిగిన కార్యము 40 రోజుల్లో జరిగింది.
ఎందుకు? సరి అయిన ఫార్ములా ఉపయోగించారు కనుక. నీవేం పరలోకానికి వెళ్ళి మళ్ళీ దేవుడు స్వరం విని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎందుకు చెప్పాడంటే ఇది మనకందరికి కూడా వర్తిస్తుందని చెప్పాడు. వారికి సంభవించి మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ కూడా తెలియజేయబడుతున్నాయి మనకు. సో ఆల్ ద ప్రెషస్ బిలీవర్స్ ఆఫ్ ఆర్డిజే మినిస్ట్రీస్, ఒక్కసారి అడగండి, 1,000,000 సార్లు ఇచ్చావని కృతజ్ఞతలు చెల్లించండి. హల్లెలూయా. ఒకసారి అడగండి, 1,000,000 సార్లు ఇచ్చావని మాట్లాడండి, చేసావు అని మాట్లాడండి, విడిపించావని మాట్లాడండి, కుటుంబాన్ని కట్టావని మాట్లాడండి, మంచి భవిష్యత్తుని ఇచ్చావు అని మాట్లాడండి. హారే కల్లమ్మ తూర కరబా. దిస్ ఇస్ హౌ వీ రిసీవ్ ఫ్రమ్ గాడ్. చాలామందికి తెలియదు ఇది. 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారు టైం అని. ప్రభువు అడిగాడు, ఎంతకాలం ఉండనిస్తావు అన్నాడు. ఈరోజు దేవుడు కూడా అడుగుతున్నాడు, ఎంతకాలం ఈ సమస్యలో ఉంటావని అడుగుతున్నాడు. ఎంతకాలం ఉంటావు ఈ సమస్యలో? నువ్వేంటి ప్రభు ఎప్పుడు నన్ను విడిపిస్తావు ప్రభు అని నువ్వు అడుగుతున్నావు. దేవుడేమో ఎంతకాలం ఉండనిస్తావని దేవుడు అడుగుతున్నాడు. గెలువు తొందరగా. ఇప్పుడు ఏ సవాల్ని ఎదుర్కొన్నా గెలువు 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 గెలువు. నీకు ప్రమోషన్ వెయిట్ చేస్తూ ఉంది. ఓవర్కమ్ దట్ ప్రాబ్లం, ఓవర్కమ్ దట్ ప్రాబ్లం. బేకరాలందరాగో యారాల మాతూరకి మెషందరి కారాబాబా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నుంచి అన్నిటినీ పొందుకొనుటకు పని చేసే ఒకే ఏకైక మంత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రసన్న, ప్రైజ్ లార్డ్. మేల్కున్నావు, నీకు స్తోత్రాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ హౌ వీ రిసీవ్ ఫ్రమ్ గాడ్. దిస్ ఈస్ హౌ వీ రిసీవ్ ఫ్రమ్ గాడ్. నాట్ బై ఆస్కింగ్, నాట్ బై కంప్లైనింగ్. సనగడం వల్ల పొందుకోము. ఎప్పుడు ఇస్తావు ప్రభువా? ఎంతకాలం ప్రభువా? ఎప్పుడు ప్రభువా? ఎప్పుడు దర్శిస్తావు ప్రభువా? ఇలా అడిగితే మనం పొందుకోలేము. కానీ దేవా ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. దానియేలు ప్రార్థన ప్రారంభించినప్పుడే నీవు పలికిన మాటలు వినపడ్డాయని చెప్పాడు దేవదూత. ద మూమెంట్ వీ ప్రే, గాడ్ ఇమ్మీడియట్లీ ఆన్సర్స్. సాతారి కలామకురబా. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆయన అద్భుతంగా ఫలింప చేయును గా.